ఇక అల్లు అర్జున్ విడుదల అంటూ ఇక్కడ శనివారం ఉదయం రిలీజ్ అయిన ఐకాన్ స్టార్ దిష్టి తీసి స్వాగతం పలికిన కుటుంబ సభ్యులు అందరి ప్రేమ మద్దతుకు ధన్యవాదాలు. రేవత్ కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటా అని బన్నీ మీడియాకు థ్యాంక్స్ అంటూ అల్లు అరవింద్. విడుదల ఆలస్యంపై న్యాయ పోరాటం అని లాయర్ అశోక్ రెడ్డి. విడుదల ఆలస్యం అంటే అదే కోర్టు చెప్పేసింది. బెయిల్ మంజూరు చేసినప్పటికి కూడా ఆ మంజూరైనటువంటి బెయిల్ వాళ్ళ పోర్టల్లో అప్లోడ్ చేస్తే ఆ అప్లోడ్ చేసిన కాపీ డౌన్లోడ్ చేసుకొని తీసుకుపోయి ఆ లాయర్లు అక్కడ చెంచల్గూడ జైలు దగ్గర రిలీజ్ చేయమని చెప్పిస్తే ఈ కాపీ పనిచేయదు, ఇది ఖచ్చితంగా స్టాంప్ అండ్ సైన్ ఆఫ్ మెజిస్ట్రేట్ కావాల్సిందే అని చెప్పి వాళ్ళు పెట్టిన నిబంధనలకు ఇక మళ్ళీ రాత్రంతా వెయిట్ చేసి తెల్లారి తీసుకుపోయి నిన్న ఇస్తే తను రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ చర్చ ఏం నడుస్తుందంటే సోషల్ మీడియాలో అసలు ఈ అరెస్ట్ చేయించిందే పవన్ కళ్యాణ్ అని చెప్తా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ దీన్ని అనుకున్నాడు. పవన్ కళ్యాణ్ వల్లనే అల్లు అర్జున్ జైలుకు పోయిండు, లేకపోతే పోకపోతుండే. పవన్ కళ్యాణ్ తలుచుకుంటే అసలు జైలుకు పోతాడా అల్లు అర్జున్ అన్నట్టుగా, పక్క రాష్ట్రం డిప్యూటీ సీఎం కదా, సో ఆయన తలుచుకుంటే పోకపోతుండే అని కొంతమంది చర్చించుకుంటారు. దానికి కారణం ఏంటిదంటే సినిమాలో ఏదో డైలాగ్ ఉందట పుష్ప 2లో, నేనైతే చూడలే, ఎవరైనా చూసి ఉంటే చెప్పండి. నీ తమ్మునికి నేనే బాస్ని, నీ కొడుకు నేనే బాస్ని, నీకు నేనే బాస్ని అని చెప్పినట. సో మరి బాస్ అనేది ఎవరో మనందరికీ తెలుసు అని చెప్పి అనుకుంటూ అక్కడ సోషల్ మీడియాలో బాస్ అంటే చిరంజీవి, అంటే తెలుగు ఇండస్ట్రీకి, సో తెలుగు సినీ ఇండస్ట్రీకి బాస్ అయిన చిరంజీవికి సంబంధించినటువంటి డైలాగే అది. ఒకవేళ సుకుమారో ఇంకొక ఆయన్నో రాస్తే కూడా అది చెప్పేటప్పుడు ఇది ఎటో కొడతా ఉంది, ఇది డౌట్ ఉంది, ఇది పోయిపోయి మా మామల్ని మా మేనభావని అన్నట్టుంది అని అనుకుంటే కనుక తీసేస్తోడు కదా. కావాలని పెట్టి ఆ ఫ్యాన్స్ మధ్యలో ఉన్నటువంటి ఏదైతే ఆ గందరగోళం ఉన్నదో దాన్ని ఇంకా పెంచడానికే ప్రయత్నం చేసినట్టు తప్ప లేలే ఇది అనవసరంగా, అంటే ఆయననే వేసిన రోడ్డు మీద మేము మార్గం ప్రయాణిస్తా ఉన్నాం, ఆయన వల్లనే ఇలా మేము ఈ స్థాయికి వచ్చినామని చెప్పిన ఆయన ఇలా నీకు నీ బాస్కి నీ ఓనికి అందరికి నేనే బాస్ అని చెప్పడం పట్ల కొంత ఆ డైలాగ్ ని అందరు కూడా యాప్ట్ చేసుకున్నారు. ఇది చిరంజీవికే అన్నాడు అని చెప్పేసి యాప్ట్ అయింది. అందుకే అది ఎగ్జాక్ట్ గా సెట్ అయింది కాబట్టి ఇక కొంత సినిమాని కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే చూసిరు కానీ చిరంజీవి ఫ్యాన్స్ అండ్ ఆ మెగా ఫ్యాన్స్ అంతా దూరంగా ఉన్నారు సినిమాకి. లేకపోతే బంపర్ హిట్ అయ్యేది, అది హిట్ కూడా కాలేదు, జస్ట్ నడుస్తా ఉంది, పెద్దగా ముందుకేం పోలేదు మిగతా సినిమాల లాగా అని చెప్పి. మొదటి పుష్ప లాగా పుష్ప 2 నడవలేదు అని చెప్పి అన్నారు. సో ఆ మధ్యలో నడుస్తున్నటువంటి చర్చ పవన్ కళ్యాణే పెట్టించిండు, తర్వాత బాలకృష్ణ బయటికి బెయిల్ ఇప్పించిండు అని ఇట్లా రెండు రకాలుగా. వైఎస్ఆర్సీపీ ఎంపీ ఆయన ఎవరు, అశోక్ రెడ్డి లాయర్, ఆయన వైఎస్ఆర్సీపీ ఎంపీ. సో ఇక్కడ ఎవరికి దోషింది వాళ్ళు చెప్పేసుకొని ఇక ఆయన వల్లనే జైలుకు పోయిండు, ఈయన వల్లనే బయటకు వచ్చిండు అని చెప్పి విపరీతంగా ఒకరి మీద ఒకరు వేసుకుంటా ఉన్నారు. కానీ ఇక్కడ ఎవ్వరి హస్తము ఉండదు, వాళ్ళేమి చెప్పి చేయాల్సిన అవసరం ఉండదు, కొన్ని ఆటోమేటిక్ గా జరిగిపోతా ఉంటాయి. ఏదో అంటారు కదా బావ కళ్ళల్లో ఆనందం కోసం అని చెప్పి అప్పుడెప్పుడో విన్నాం కదా, అదే డైలాగు ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడానికి ఎవరెవరో చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా, వాళ్ళు ఏం చెప్పి చేయరు. రేవంత్ రెడ్డి ఫోన్ చేసి అరే హోంశాఖ నా దగ్గరనే ఉంది, మీరు ఇంకేం చేస్తారు, పోయి అరెస్ట్ చేసుకురాపోరని చెప్పారు. అక్కడ అధికారులు అత్యుత్సాహం చూపించి సార్కి ఫోన్ చేసి లేదా రిపోర్ట్ ఇచ్చి సార్ మరి ఇట్లా జరుగుతూ ఉంది, మరి వెంటనే అరెస్ట్ చేయకపోతే మనకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ రేపొద్దున ప్రతిపక్షాలే అంటే మరి రేవతి అనే ఒక సాధారణ గృహిణి చనిపోతే పట్టింపు లేదా, పైగా వాళ్ళ కొడుకు కోమాలో ఉంటే మరి ఎందుకు పట్టించుకుంటలేదు ప్రభుత్వం? ఇదేనా మీరు పెద్దల దగ్గర ముడుపులు తీసుకొని డబ్బులు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయకుండా చేస్తే మరి చట్టం అనేది న్యాయం అనేది పెద్దోడికి పేదోడికి ఒకటి కాదా అని అడుగుతారని చెప్పి ఇక బన్నీని తీసుకుపోయి జైల్లో పెట్టమని చెప్పి వాళ్ళు సలహా ఇచ్చుంటారు. అందుకే ముఖ్యమంత్రి కూడా చలో కానీ నడవని, ఎట్లా ఉంటే అట్లా నడవని, అనవసరంగా రాద్ధాంతం ఎందుకు, లేనిపోనిది ఎందుకు, ఇట్లా ముడుపులు తీసుకున్నాడు అందుకే ఊకున్నాడు అనే దానికంటే కూడా అరెస్ట్ చేస్తే వచ్చే అపకీర్తి పెద్ద వేదేం కాదు అని చెప్పి ఆయనకు వచ్చే ఇబ్బంది ఏం లేదని డిసైడ్ అయిపోయినట్టుగా ప్రభుత్వం పని చేసుకుంటది, అట్లే పోలీసులు పనిచేస్తారని చెప్పి తనే చెప్పినట్టుగా చూసినాం. సో అల్లు అర్జున్ విడుదల వెనుక అరెస్ట్ వెనుక ఎవరూ లేరు. రేవతి చనిపోయింది కాబట్టే ఆమె అక్కడ అంటే ఆమె చనిపోవడంతో పాటు అలా కొడుకు ఇలా హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి తను ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ ఇన్ఫ్లుయెన్స్ చేశాడు కాబట్టి తను వచ్చి చేతులు ఊపడం వల్ల జరిగిన అక్కడ ఆ తొక్కిసలాట వల్లనే తప్ప ఇంకో కారణం కాదు. కాబట్టి ఇంకా ఆయన లీగల్ గా యాక్షన్ తీసుకుంటేనే పోయిండు వచ్చిండు, అంతే సింపుల్ ఆడ.